ఒకప్పుడు పెద్ద అడవిలో కోతిరాజు అనే ఓ తెలివైన కోతి ఉండేది. ఆడుకుంటూ, అల్లరిగా, ఎంతో హుషారుగా జీవించేది. కాని అది తినే తిండికంటే ఆడే బొమ్మలంటే ఎక్కువ ఇష్టం. ఒకరోజు కోతిరాజు అడవిలో తిరుగుతుంటే ఓ పాత చెట్టు కొమ్మ మీద వేలాడుతున్న చిన్న ట్రంక్ బ్యాగ్ కనిపించింది. ఆశ్చర్యపోయి తెరిచి చూశాడోచ్! అబ్బా! లోపల రంగురంగుల బొమ్మలు, బొమ్మల పుస్తకాలు, చిన్న రింగ్లు, గోళీలు, బొమ్మల జంతువులు అన్నీ ఉన్నాయి. కోతి రాజుకు నోట్లో ఉంగరం పడిపోయింది. ఇవి నా బొమ్మల రాజ్యం అని గట్టిగా అరవడమే ఆలస్యం. దాని స్నేహితులు, చిట్టి పిల్లి, నల్లి నక్క, బుడ్డి కుందేలు కూడా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. నిజంగా నీవేనా ఇవన్నీ? అడిగింది చిట్టి పిల్లి. ఇవన్నీ మన అందరిదే అన్నాడు కోతిరాజు. ఆ రోజు నుంచి వాళ్ళందరూ కలిసి ఆ ట్రంక్ బ్యాగ్ను బొమ్మల లోకం గా మార్చేశారు. ప్రతిరోజు ఒక కొత్త ఆట. ఒకరోజు బుడ్డి కుందేలు మట్టితో బొమ్మలు చేయడం నేర్పింది. ఇంకొక రోజు నల్లి నక్క రంగుల పెన్సిల్స్తో డ్రాయింగ్ నేర్పింది. కోతిరాజు అయితే బొమ్మలతో చిన్న చిన్న నాటకాలు వేసేవాడు. ఇలా వారి బొమ్మల లోకం చిన్న చిన్న కలలకి పెద్ద రంగులు నింపింది. అడవిలోని ప్రతి జంతువు అక్కడికి వచ్చి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేవాడు. అయితే ఒకరోజు గొప్ప గాలి వీస్తూ వచ్చింది. అందరికీ ఎంతో బాధ. మనం ఇక బొమ్మలతో ఆడలేమా? అని బుడ్డి కుందేలు అడిగింది. కోతిరాజు అప్పుడు నవ్వుతూ చెప్పాడు. బొమ్మలు పోయినా మన ఊహాశక్తి పోలేదు. మనం కలలు కంటూ, ఊహించి మళ్లీ కొత్త బొమ్మల లోకాన్ని నిర్మించగలం. అంతే. వాళ్ళు మళ్లీ కలిసి ఆడుకుంటూ, పాత కాగితాలతో, చెట్టు ఆకులతో, మట్టితో కొత్త బొమ్మలని తయారుచేశారు. ఇక బొమ్మల లోకం మరింత ప్రత్యేకమైంది. చివరగా కోతిరాజు చెప్పిన మాట, బొమ్మలు తలపులా నశించిపోతాయేమో కాని మన కలలకి రూపాలివ్వగల సామర్థ్యం మనందరిలోనూ ఉంది. ఇది చదివిన ప్రతి చిన్నారి ఆ కోతిరాజును తలుచుకుంటూ తన ఊహాశక్తితో బొమ్మల లోకాన్ని తానే సృష్టించాలనుకుంటాడు.